Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఇప్పుడున్న పిల్లలకి కాస్త యూత్కి కొందరు హీరోల రేంజ్ తెలీదు. చిరంజీవి అంటే రీమేక్స్, నాగార్జున అంటే బోరింగ్, రవితేజ అంటే చిన్న చూపు, పవన్ కళ్యాణ్ అంటే లేజీ అండ్ మహేష్ బాబు అంటే మెసేజ్లు ఇవే అనుకుంటున్నారు. వాళ్ళ పీక్ ఫామ్ అండ్ రికార్డ్స్ తెలిస్తే సలాం కొట్టిపోతారు. ఆ రేంజ్ వాళ్ళది. అయితే ఇవాళ ఎందుకు అలా అవుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న జనరేషన్కి ఈయన తీసే క్రింజ్ రీమేక్స్, ఫోర్స్డ్ ఆచార్య యాక్టింగ్ల గురించే తెలుసు. ఎంపరర్ ఆఫ్ టాలీవుడ్ అని, ఆయన ఏలినట్టు ఎవ్వరు ఏలేదని తెలీదు. ఒకప్పుడు ఫేస్ ఆఫ్ టాలీవుడ్. ఆయన కొట్టిన ఇండస్ట్రీస్ ఎవ్వరు కొట్టలే, ఆయన రేంజ్ డ్యాన్స్ ఎవ్వరు చేయలే. ఆయన సొంతంగా ఎదిగిన కసది. ఇప్పుడంటే కంటిన్యూస్గా ఏవేవో రీమేక్స్, క్రింజ్ మూవీస్ తీస్తున్నాడు కానీ ఒకసారైనా ఓల్డ్ వింటేజ్ మూవీస్ చూసిరండి. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు. ఇప్పుడు పాన్ ఇండియా అని ఎగురుతున్నారు కదా, ఆయన 1997లోనే రక్షకుడు సినిమాతో ఆ రేంజ్ చూసేశాడు. ఇప్పుడు చేసి చూసి వచ్చేసాడు. ఒకప్పటి నుండే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్, నోవెల్ ఫిలిమ్స్ తీస్తూ వచ్చాడు. బట్ అవి క్లిక్ అయ్యి హిట్ అయ్యాయి, ఇప్పుడు చేసేవి అవ్వట్లే. అంత మాత్రాన ఈ పిల్ల బచ్చగాలని తక్కువ అంచనేసి కలెక్షన్స్ రావట్లే అని ట్రోల్ చేస్తారు. బాబు అయిన డెబ్యూ డైరెక్టర్స్తోనే ఇండస్ట్రీస్ కొట్టాడు. 43 డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అలా కూర్చొని 100 కోట్లు కొట్టాడు. మీరెంత అసలు ఆయన రేంజ్ ముందు. కమింగ్ టు వెంకీమామకి అసలు హేటర్స్ ఉండరు. బట్ ఫ్యూ లాస్ట్ ఫిలిమ్స్తో ఆయనని డిగ్రేడ్ చేస్తున్నారు కొందరు. F3, రానా నాయుడు వెబ్ సిరీస్ అండ్ సైందవ్ వల్ల. బట్ ఆయనకున్న ఫిల్మోగ్రఫీ, వర్స్టాలిటీ అండ్ అవుట్రైట్ పర్ఫార్మెన్స్ ఎవరికి లేదు, ఎవ్వరికి రాదు. ఆయన ఒకప్పటి ఫిలిమ్స్ చూడని వాళ్ళు ఒక లుక్ వేయండి, లైఫ్ టైం ఫ్యానిజం చేస్తారు. అండ్ రవణ, ఈయనవన్నీ సినిమాలు ఫ్లాప్ అవుతాయి, ఒకటేలా ఉంటాడు అన్ని సినిమాల్లో అని చిన్న చూపు. అరే కిడ్స్ ఆయన పీక్ ఫామ్లో ఉన్నప్పుడు మూవీస్ అండ్ యాక్టింగ్కి ఇప్పుడున్న టైర్ 1 హీరోస్ అదిరారు. ఇప్పుడు రాజమౌళి ఇండియాకి నెంబర్ 1 డైరెక్టర్ కదా, అలాంటి డైరెక్టర్ని డామినేట్ చేశాడు ఆయన పర్ఫార్మెన్స్ అండ్ ఇంటెన్స్తో. ఎందరో డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి స్టార్ డైరెక్టర్స్ని చేశాడు. మధ్యలో ఫ్లాప్స్ పడడంతో టైర్ 1లో స్టేబుల్గా ఉండలేకపోయాడు కానీ రవణ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అండ్ పవన్ అన్న. ఇప్పుడున్న జనరేషన్కి ఆయన లేజీ, బ్రేక్ ఈవెన్ ఉండదు, కలెక్షన్స్ రావని ఫీలింగ్. బట్ ఆయన ఫామ్లో ఉన్నప్పుడు ఆయన స్కిల్స్, ఆయన సినిమాలు యూత్ని ఓ రేంజ్లో ఇంప్రెస్ చేశాయి. అప్పుడు కూడా రీమేక్స్ తీసినా అవి ఒరిజినల్ కంటే బాగుండే. బట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోయేసరికి పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదనుకుంటున్నారు. బట్ ఆ టైంలో నెంబర్ 1గా కొనసాగాడు. అండ్ కమింగ్ టు మహేష్ అన్న. మహేష్ బాబు అంటే మెసేజ్, ఇంతే తెలుసు. ఆయన పీక్ ఫామ్ యాక్టింగ్, ఇంటెన్స్, ఫిల్మోగ్రఫీ రేంజ్ చెప్తే ఈ వీడియో సరిపోదు. పెద్ద పెద్ద హిట్స్ పడ్డా కూడా ఎక్స్పెరిమెంట్స్ ఆపలేదు. ఎవ్రీ జానర్ టచ్ చేశాడు. ఆయన కొట్టిన రికార్డ్స్, ఆయనకున్న మూవీస్ అన్మ్యాచబుల్. ఇప్పుడున్న పిల్లలకు ఓ మహర్షి, ఓ సర్కార్ వారి పాట, ఓ గుంటూరు కారం ఇవే తెలుసు. ఒకసారి పోకిరి, దూకుడు, కలేజా అండ్ బిజినెస్ మ్యాన్ చూసిరండి, ఎక్కువ కూడా వద్దు. అండ్ ఆయన చేసిన ఒరిజినల్ స్టంట్స్ కూడా ఎవ్వరు చేయలే. ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా, మెసేజ్ మహేష్ అనడం మాత్రం తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ నేలాడు. ఆయన వింటేజ్ మూవీస్ చూస్తే అందరైనా లైక్ చేయాల్సిందే. అసలు వాళ్ళు ప్రేమించని మనిషి మనసు ఉండరా. అండ్ నరేష్ అన్న. అల్లరి నరేష్. ఇప్పుడు కామెడీ ఫిలిమ్స్ అంటే జాతిరత్నాలు, మ్యాడే అనుకుంటారు. బట్ అల్లరి నరేష్ తీసిన కామెడీ సినిమాలు చూస్తే ఇది కదరా కామెడీ అంటే అనుకుంటారు. కామెడీతో పాటు అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ టచ్ చేశాడు. ఇప్పుడంటే ఎక్కువ కామెడీ ఫిలిమ్స్ తీయట్లే కానీ ఒకప్పుడు కామెడీ, పీక్స్ ఆఫ్ కామెడీ అంటే అల్లరి నరేష్ సినిమాలే. మీరు కడుపుబ్బ నవ్వుకోవాలంటే కితకితలు, తొట్టి గ్యాంగ్, గమ్యం, బెండప్పారావు, సీమటపకాయ్, సుడిగాడు ఇవి చూసేయండి. ఆయన రేంజ్ ఆఫ్ కామెడీ, ఆయన రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 హీరోస్ వాళ్ళ పీక్ ఫామ్ బయటకు తీస్తే అంతే, ఎవడైనా వాళ్ళకి ఫ్యానిజం చేయాల్సిందే. ఒకప్పుడు వాళ్ళ పీక్ ఫామ్ ఎరాని ఎవ్వరు, ఐ రిపీట్, ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. అదంతే, ఇన్బిల్ట్ అంటారు కదా, అలా అన్నమాట. మళ్ళీ వాళ్ళ రేంజ్ ఏంటో ఈ జనరేషన్ ఖచ్చితంగా చూస్తుంది. సో అది గైస్ మ్యాటర్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.